ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల నియామకంపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య పొత్తు దీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారని తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో గెలుపొందింది. జనసేన 21 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. బీజేపీ 8 చోట్ల గెలిచింది. 3 పార్టీలు కలిసి పోటీ చేయడంతో చాలా చోట్ల ముఖ్య నేతలకు కూడా టికెట్ దక్కలేదు. అలాంటి వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని 3 పార్టీలు నిర్ణయించాయి. కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. జనసేన సైతం ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతుంది. గత 10 సంవత్సరాలుగా పార్టీ వెంట నడిచిన నాయకులు ఉన్నారు. బీజేపీలో సైతం సీనియర్లు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 3 పార్టీలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలోనే 3 పార్టీలు ఒక ఫార్ములాను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% పదవులు కేటాయించనున్నారని సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 60%, టీడీపీకి 30%, బీజేపీకి మిగతా పదవులు కేటాయించనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 50% ఆ పార్టీకి, మిగతా శాతం టీడీపీ, జనసేనలకు పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 100కు పైగా వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు సలహాదారుల పదవులు కూడా ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అలాగే టీటీడీ చైర్మన్ వంటి పదవులు ఉన్నాయి. వీటి విషయంలో 3 పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సర్వే చేస్తుంది. పార్టీలో సీనియర్లు ఎవరు, వారి పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. జనసేన సైతం పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వారి వివరాలు సేకరిస్తుంది. బీజేపీ కూడా వివరాలు సేకరిస్తుంది. టీటీడీ అధ్యక్ష పీఠం ఎవరికి ఇస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఆ పోస్టును తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చూస్తుంది. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో కొత్తగా చేరిన వారి కంటే ఎప్పటి నుంచో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం బట్టి పదవుల శాతాన్ని విభజించడంతో ఒక పార్టీ విషయంలో మరో పార్టీ కలుగు చేసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే వైసీపీ నుంచి చేరికల విషయంలో 3 పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు కేవలం 21 స్థానాల్లో ఎక్కువ సీట్లు రావడం, 143 స్థానాల్లో తక్కువ పదవులు రావడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.